హాయ్ ఫ్రెండ్స్, దాబా స్టైల్లో లసూని మేతి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: పల్లీలు, నువ్వులు, పప్పులు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, కడిగి పెట్టిన మెంతి కూర. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి పల్లీలు కలర్ మారేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక వాటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి వాటిని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల పప్పులు కూడా వేసి మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయ్యాక 1 గంట ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసి మంచిగా ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక మెంతాకు వేసి మెంతాకుని మంచిగా ఫ్రై చేయండి. మెంతాకులోని వాటర్ అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయ్యే లోపల మనం ఇప్పుడు మిక్సీ జార్లో పల్లీలు, నువ్వులు, పప్పులు వేసి మెత్తగా మిక్సీ పడదాం. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇది పక్కన పెట్టేయండి. ఇప్పుడు వెల్లుల్లి, మెంతాకు కూడా మంచిగా ఫ్రై అయ్యాయి. వీటిని కూడా పక్కన పెట్టి అదే ప్యాన్లో కొంచెం బటర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక జీరా, ఆనియన్స్ వేసి మంచిగా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వరకు వచ్చినాక టొమాటో ముక్కలు వేసి మూత పెట్టి టమోటాలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ అవ్వనివ్వండి. టమోటాలు బాగా సాఫ్ట్గా కుక్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి మంచిగా ఫ్రై చేయండి. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాక మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదా, పల్లీలు, నువ్వులు, పప్పులు, ఆ పేస్ట్ కూడా వేసి మసాలాలన్నీ బాగా కలిసేంత వరకు బాగా కలిపి ఫ్రై చేయండి. బాగా కలిసాక కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలపండి. వీడియోలో చూపిస్తున్నాం కదా, అట్లా వాటరీగా ఉండాలి. ఎందుకంటే ఇది ఉడికినాక మళ్ళీ గట్టిగా అవుతుంది. తర్వాత మనం పక్కన పెట్టిన మెంతాకు మిశ్రమాన్ని కూడా వేసి మంచిగా కలుపుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేయండి. బాగా ఉడికి ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక దీనికి ఇప్పుడు తడకా పెట్టుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి తడకాకి స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక వెల్లుల్లి, జీరా, ఎండుమిర్చి, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి ఫ్రై చేసి దాన్ని ఈ మెంతాకు మిశ్రమంలో వేసేయండి. అంతే, దాబా స్టైల్ లసూని మేతి ఎంతో హెల్తీగా, టేస్టీగా రెడీ అయిపోయింది. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ ఎక్కువ పడితేనే టేస్టీగా ఉంటుంది. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.